ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఆల్రెడీ నిన్నే మీకు చెప్పినట్టయితే ఫుల్ వేవ్ రెక్టిఫైర్ కోసం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఈ రోజు వచ్చేసరికి దాని యొక్క డెరివేషన్ పార్ట్, జస్ట్ మనం ఎలాగ దాని యొక్క వాల్యూస్ వస్తున్నాయి, దాని యొక్క అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది తెలుసుకోవాలి కదా. దాని యొక్క అవుట్పుట్ వాల్యూ ఎంత వస్తుందో తెలుసుకోవడానికి నేను చెప్తున్నాను. సో మనకు తెలిసినట్టయితే ఇన్పుట్ వోల్టేజ్ తెలుసు. నేను ఆల్రెడీ బిఫోర్ టాపిక్లోనే చెప్పాను, ఇన్పుట్ అనేది ఎప్పుడు కూడా కామన్ వాల్యూ ఇస్తాను. 230 volts 50 Hz ఏసీ సప్లై. సో 230 volts 50 Hz ఏసీ సప్లై ఇచ్చాను. N1 ఏమో 10 అనమాట వాల్యూ. మీకు చూడండి ఇక్కడ రాస్తాను, రాసినట్టయితే మీకు తెలుస్తుంది. అంటే ఇన్పుట్ వాల్యూ ఏమో 230 volts to 50 Hz అనమాట. ఓకేనా. N1 అంటే ప్రైమరీ వైండింగ్ అని అర్థం. షార్ట్కట్లో రాస్తున్నాను. ప్రైమరీ వైండింగ్ 10, N2 అంటే సెకండరీ వైండింగ్ అనమాట, ఈక్వల్స్ టు 1. అర్థమైందా? ఇది ఫార్ములాస్, ఇది కామన్ అనమాట. ఇప్పుడు నాకు ఇక్కడికి వచ్చేసరికి మీరు చూసినట్టయితే 230 volts 50 Hz ఏసీ సప్లై ఉంది. అంటే ఇన్పుట్ ఇచ్చారు, N1 ఉంది, N2 ఉంది. కానీ సెకండరీ వైండింగ్ నాకు తెలియదు కదా ఎంత ఉందో. ముందు నేను సెకండరీ వోల్టేజ్ కనుక్కోవాలన్నమాట. సెకండరీ వైండింగ్ సెకండరీ వోల్టేజ్ అని అంటాం, ఎందుకంటే వచ్చే వోల్టేజ్ నాకు సెకండరీ వోల్టేజ్ ఎంత వచ్చిందో తెలియాలి. ఎందుకంటే ఇన్పుట్ తెలిసింది, N1 N2 తెలిసింది, కానీ వచ్చే సెకండరీ వోల్టేజ్ తెలియదు కాబట్టి అది నేను తెలుసుకోవడానికి ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఫార్ములా అనేది యూజ్ చేస్తాం. చూడండి, ఇప్పుడు సెకండరీ వోల్టేజ్ ఓకేనా. సెకండరీ వోల్టేజ్ విఎస్తో డినోట్ చేస్తాం, షార్ట్ కట్ విఎస్తో డినోట్ చేస్తాం. ఈక్వల్స్ టు దీనికి ఫార్ములా ఏంటి అంటే N2/N1 ఇంటూ ప్రైమరీ వైండింగ్. ఓకేనా. N2/N1 ఇంటూ ప్రైమరీ వైండింగ్ అనమాట. పీడబ్ల్యూ షార్ట్ కట్ ప్రైమరీ. N2 నాకు ఎంత వచ్చింది ఇక్కడ 1, అంతేనా. N2 1, N1 ఎంత 10 ఇంటూ ఇన్పుట్ వాల్యూ 230 volts. ఓకేనా. ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోతే నాకు ఎంత వస్తుంది? 23 ఇంటూ 1 23 కదా, 23 volts అనేది వచ్చింది. ఓకేనా. నాకు ఎంత వచ్చినట్టు ఇక్కడ సెకండరీ వోల్టేజ్ వాల్యూ 23 volts వచ్చింది. ఓకేనా. ఈ సెకండరీ వోల్టేజ్ వాల్యూని నేను ఇప్పుడు ఏం కనుక్కోవాలి అని అనుకుంటే దీని యొక్క పీక్ వోల్టేజ్ వాల్యూ కనుక్కోవాలి. ఓకేనా. క్యాలిక్యులేట్ ది పీక్ వోల్టేజ్ వాల్యూ. పీక్ వోల్టేజ్ వాల్యూ అంటే ఇది మీరు ఇచ్చిన ఇన్పుట్ అనమాట. పీక్ ఇదే కదా పీక్ అనేది. చూడండి మీకు చూపిస్తాను, ఇదిగోండి ఇవన్నీ పీకే కదా. ఇదిగోండి పీక్ వాల్యూస్ ఎలా వచ్చాయి ఏంటి అనేది మనం తెలుసుకోవడానికి ఇక్కడ చేస్తున్నాం. ఓకేనా. ఈ సెకండరీ పీక్ వోల్టేజ్ కనుక్కోవడానికి నేను ఏం ఫార్ములా యూజ్ చేస్తానంటే ఇక్కడ 2 డయోడ్స్, సెంటర్ ట్యాప్ డయోడ్స్ యూజ్ చేయడం వల్ల నేను ఇక్కడ ఏం రాసుకోవాలి అని అంటే V1P ఈక్వల్స్ టు V2P అనమాట. చూడండి, V1P ఈక్వల్స్ టు V2P. ఓకేనా. V1P ఈక్వల్స్ టు V2P అంటే నాకు ఇక్కడ ఎంత వచ్చింది? VS/2 అనమాట. VS అంటే సెకండరీ వోల్టేజ్ ఇదే కదా మనకి వచ్చింది వాల్యూ, VS వచ్చింది కదా. సో VS/2 ఇంటూ √2 అనమాట. VS/2 ఇంటూ √2 ఫార్ములాని యూజ్ చేయాలి. ఓకేనా. VS/2 ఇంటూ √2 ఫార్ములా. ఇది V1P ఈక్వల్స్ టు V2P ఫార్ములా అనమాట. అంటే నాకు ఇక్కడ ఎంత చేయాలి? VS అంటే ఎంత? 23 వచ్చింది, /2 ఇంటూ √2 చెయ్యాలి. ఓకేనా. ఇప్పుడు మనం క్యాషియోలో చేద్దామా? 23/2 ఇంటూ 23/2 అంటే ఎంత వచ్చింది చూడండి, 11.5 ఇంటూ √2 చేయాలి. ఓకేనా. 11.5 ఇంటూ √2 చేసేద్దామా? 11 ఆన్సర్, డైరెక్ట్గా ఆన్సర్ ఇంటూ √2. చూసారా, √2 చేశాను. ఆన్సర్ ఇంటూ √2 చేస్తే నాకు ఎంత వచ్చింది ఇక్కడ? 16.26 వాల్యూ వచ్చింది. అంటే పీక్ వాల్యూ నాకు ఎంత వచ్చినట్టు ఇక్కడ? పీక్ వోల్టేజ్ వాల్యూ ఎంత వచ్చింది? ఫస్ట్ పీ, సెకండ్ పీ అంటే ఇది. ఓకేనా. డయోడ్ 1 ఫస్ట్ పీక్, సెకండ్ పీక్ అంటే ఇవి. ఫస్ట్ పీక్లో ఎంత వాల్యూ వచ్చింది? నెగిటివ్ నుంచి ఇది పాజిటివ్ టు నెగిటివ్ కదా. సెకండ్ పీక్ ఏంటి? నెగిటివ్ నుంచి పాజిటివ్. ఎంత వాల్యూ వచ్చింది అంటే ఫస్ట్ పీక్కి సెకండ్ పీక్కి 16.26 అనే వాల్యూ మనకి వచ్చినట్టు, అంతే కదా. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి అంటే పీక్ అవుట్పుట్ వోల్టేజ్ కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి? పీక్ అవుట్పుట్ వోల్టేజ్. ఓకేనా. నెక్స్ట్ వన్ ఏంటి? అవుట్పుట్. ఇప్పుడు దాకా కనుక్కునేది ఇన్పుట్ కనుక్కున్నాం, అవునా. ఇప్పుడు పీక్ అవుట్పుట్ వోల్టేజ్ ఈక్వల్స్ టు. ఓకేనా. పీక్ అవుట్పుట్ వోల్టేజ్ ఎలా కనుక్కుంటారు మరి? ఇక్కడ ఏదైతే మనకు వాల్యూ వచ్చిందో దాన్ని బట్టి కనుక్కోవడమే. ఇన్పుట్ పీక్ నుంచి వచ్చిన దాన్ని బట్టి కనుక్కోవడమే. ఇన్పుట్ పీక్ అంటే ఇదే కదా, V1P మైనస్ V2P ఈక్వల్స్ టు. ఓకేనా. ఇదంతా కూడా ఒకటే కదా,
V1P ఈక్వల్స్ టు V2P మైనస్ ఓకేనా మైనస్ RL. అవుట్పుట్లో వచ్చేదంతా కూడా ఎక్కడికి వస్తుందని చెప్పాను, D1 నుంచి వచ్చే వోల్టేజ్ కరెంట్ ఎక్కడికి అప్లై అవుతుందని చెప్పాను, లోడ్ రెసిస్టెన్స్కి వెళ్తుందని చెప్పాను. సో అందుకే మైనస్ RL. VP1P VP2Pకి ఎంత వచ్చింది నాకు ఇక్కడ 16.26 మైనస్ RL వాల్యూ ఎంత తీసుకోవాలని చెప్పాను చూడండి నాన్న. RL వాల్యూ కామన్ వాల్యూ 0.7, చేంజ్ ఏమీ ఉండదు ఓకేనా, 0.7. ఇప్పుడు దీన్ని మనం మైనస్ చేయాలి, ఎంత వస్తుందో చూద్దాం. చూడండి 16.26 మైనస్ 0.7 15 ఓకేనా, చూడండి కరెక్ట్గా 15.56 వచ్చింది ఓకేనా. ఎంత వచ్చినట్టు నాకు ఇక్కడ ఆన్సరు 15.56 అనే వాల్యూ అనేది వచ్చింది. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి అంటే, ఇది కూడా కనుక్కున్నాం, యావరేజ్ వాల్యూ అంటే డైరెక్ట్ కరెంట్ యొక్క యావరేజ్ వాల్యూ కనుక్కోవాలి, ఆల్టర్నేటింగ్ కరెంట్ యొక్క RMS వాల్యూ కనుక్కోవాలి ఓకేనా. ఏమేమి కనుక్కోవాలి ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంటి, డైరెక్ట్ కరెంట్ యొక్క యావరేజ్ వాల్యూ, డైరెక్ట్ కరెంట్ది యావరేజ్ వాల్యూ కనుక్కోవాలి, ఆల్టర్నేటింగ్ కరెంట్ది RMS వాల్యూ కనుక్కోవాలన్నమాట ఓకేనా. అవి మనకు తెలియదు, అది తెలుసుకోవడానికి సేమ్ ఫార్ములా అనమాట. ఏంటేంటి ఇప్పుడు నేను కనుక్కుంటుంది డైరెక్ట్ కరెంట్ కనుక్కుంటున్నాను అంటే యావరేజ్ వాల్యూ కనుక్కుంటున్నాను, యావరేజ్ వాల్యూ బ్రాకెట్లో VDC ఓకేనా, బ్రాకెట్లో VDC అంటే డైరెక్ట్ కరెంట్ యొక్క వోల్టేజ్ కనుక్కుంటున్నాను. ఈక్వల్స్ దానికి ఫార్ములా ఏంటి అంటే 2VP/π. 2 మీరు అక్కడ చూసినట్టయితే హాఫ్ వేవ్ రెక్టిఫైర్లో చూసినట్టయితే VP/π వచ్చింది, కానీ ఇక్కడ 2 ఎందుకు వచ్చింది అని అంటే అందరికీ డౌట్. ఇక్కడ మనం సెంటర్ ట్యాప్డ్ యూజ్ చేస్తున్నాం, అందుకే 2 యూజ్ చేస్తున్నాం. కాబట్టి 2 డయోడ్స్ ఉన్నాయని 2 రావడం కాదు, సెంటర్ ట్యాప్లో యూజ్ చేస్తున్నాం కాబట్టి 2 వచ్చింది ఓకేనా. 2VP/π దీనికి మనం అప్లై చేయాలి కండిషన్ అనేది. 2 ఇంటూ VP అంటే ఎంత వచ్చింది నాకు ఇక్కడ మీరు చూడండి, VP అవుట్పుట్ పీక్ వోల్టేజ్ ఎంత వచ్చింది 15.56 అనమాట. సో 15.56 బై ఇంకేముంది పై ఉంది, దీనికి వాల్యూ అనేది చేయాలి. ఎలా చేస్తున్నాం మనం చూడండి, ముందు 15.56 బై పైకి చేసేద్దాం ఓకేనా. 15.56 బై షిఫ్ట్ పై 4.95290 వచ్చింది చూడండి. 2 ఇంటూ 4.9529 అలా వేసాను ఓకేనా. దీనికి వచ్చిన ఆన్సర్కి 2 ఇంటూ చేద్దాం. 2 ఇంటూ ఆన్సర్ చూడండి, 2 ఇంటూ ఆన్సర్ చేశాను ఓకేనా. 2 ఇంటూ ఆన్సర్ చేస్తే ఎంత వచ్చింది 9.90 అంతేనా వచ్చింది. 2 ఇంటూ ఆన్సర్ చేస్తే ఎంత వచ్చింది 9.90 వోల్టేజ్ వచ్చింది యావరేజ్ వాల్యూ. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి, RMS వాల్యూ కనుక్కోవాలి, అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ వాల్యూ కనుక్కోవాలి, RMS వాల్యూ. సో RMS వాల్యూకి ఫార్ములా ఏంటి అంటే VAC అని చెప్పాను కదా, ఆల్టర్నేటింగ్ కరెంట్ వచ్చే ఆల్టర్నేటింగ్ కరెంట్ VAC ఈక్వల్స్ టు VP/√2 అనమాట. సో ఈ ఫార్ములాలో మనం చేయాలి. VP/√2 చేస్తే నాకు VP వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ ఆల్రెడీ 15.56 వచ్చింది కదా, 15.56/√2 చేస్తే నాకు ఎంత వస్తుంది 11.00 వస్తుంది అనమాట. సో ఈ RMS వాల్యూ అయితే మనం కనుక్కున్నట్టే. నెక్స్ట్ దీంట్లోకి వచ్చేసరికి ఫార్ములాస్ అనమాట, అంటే మనం ఈ టాపిక్లో ఏదైతే సెంటర్ ట్యాప్డ్ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్లో ఫార్ములాస్ ఏమేమి ఫార్ములాస్ యూజ్ చేస్తున్నాం అనేది ఇక్కడ రాశాను, మీకు తెలుస్తుంది చూడండి. ఫస్ట్ కనుక్కునేది ఏంటి, సెకండరీ వోల్టేజే కదా కనుక్కున్నాం, VS. సెకండరీ వోల్టేజ్ షార్ట్కట్లో VS అని రాస్తాం. సో VS ఈక్వల్స్ టు N2/N1 ఇంటూ ప్రైమరీ వైండింగ్, ఇదే కదా కనుక్కున్నాం ఓకే. సో రాశాను ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏం కనుక్కున్నాం, 2 డయోడ్స్ నుంచి వచ్చిన అవుట్పుట్ కదా మనకు కావాలి. సో 2 డయోడ్స్ అంటే V1P ఈక్వల్స్ టు V2P అనేది కనుక్కున్నాం. సో V1P ఈక్వల్స్ టు V2P ఫార్ములా ఏంటి, ఏదైతే సెకండరీ వోల్టేజ్ వచ్చిందో సెకండరీ వోల్టేజ్ బై 2 ఇంటూ √2 అనమాట. సో ఇది కూడా మనం కనుక్కున్నట్టే. నెక్స్ట్ కనుక్కునేది పీక్ అవుట్పుట్ వోల్టేజ్. మరి పీక్ అవుట్పుట్ వోల్టేజ్కి ఫార్ములా ఏంటి, V1P ఈక్వల్స్ టు V2P మైనస్ RL. పీక్ అవుట్పుట్ వోల్టేజ్ అంటే ఏదైతే మీకు పీక్ వాల్యూ వచ్చిందో పీక్ వాల్యూ మైనస్ అవుట్పుట్ వోల్టేజ్ అనమాట. అవుట్పుట్ వోల్టేజ్ అంటే ఏంటి, లోడ్ రెసిస్టెన్స్కి కదా వచ్చిన అవుట్పుట్ అంతా వెళ్ళేది. సో RL, అందుకే V1P ఈక్వల్స్ టు V2P మైనస్ RL అనేది కనుక్కుంటారు. నెక్స్ట్ ఏం కనుక్కున్నాం, యావరేజ్ వాల్యూ కనుక్కున్నాం. యావరేజ్ వాల్యూ అంటే ఏం చెప్పాను, DC కరెంట్ అని చెప్పాను కదా. సో DC కరెంట్కి ఫార్ములా ఏంటి 2VP/π.
నెక్స్ట్ వన్ ఏమో ఆర్ఎంఎస్ వాల్యూ. ఆర్ఎంఎస్ వాల్యూ అనేది ఏంటి? ఆల్టర్నేటింగ్ కరెంట్ అనమాట. సో దానికి ఫార్ములా ఏమని చెప్పాను? VP/√2. సో ఈ ఫార్ములాస్ అన్నిటినీ యూజ్ చేసి మనం ఇక్కడ ఈ సమ్ పార్ట్ ఏదైతే డెరివేషన్ చేస్తున్నామో ఆ ప్రాబ్లం అనేది చేస్తాము. ఒకవేళ సమ్ ఇచ్చినా సరే మనం ఈజీగా చేయగలుగుతాం. ఈ ఫార్ములాస్ అనేవి కానీ మనం నేర్చుకున్నట్టయితే దీనికి ఈజీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.